నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన బలమున్న చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం. చెంచుపేట వార్డు పర్యటనలో మంత్రి మనోహర్ ఉవాచ. అత్త ఇంట్లో బంగారం చోరీ చేసిన అల్లుడి అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం. రూరల్ సిఐ నాయబ్ రసూల్. రోటరీ ఆంధ్ర ప్యారిస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అధ్యక్షుడిగా డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్. అన్నా క్యాంటీన్ వ్యవస్థను మేజర్ పంచాయతీలకు చేరువ చేయనున్న మంత్రి నాదెండ్ల మనోహర్. సార్వత్రిక ఎన్నికల లెక్క వేరు, స్థానిక సంస్థల ఎన్నికల లెక్క వేరని, అప్పటి ఫార్ములా ఇప్పుడు అమలు చేయబోమని, పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న చోట జనసేన పోటీ చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పట్టణంలోని చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ పరిధిలోని 30, 31, 32 వార్డులో శుక్రవారం ఉదయం నుండి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులు స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ప్రతి వార్డులో ప్రజలను పలకరిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను, ప్రజల వ్యక్తిగత సమస్యలను తెలుసుకున్నారు. పలు సమస్యలకు పరిష్కారం చూపే విధంగా అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొన్ని చోట్ల సిబ్బంది తీరుపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు 10 కోట్ల మేర నిధులతో పలు అభివృద్ధి పనుల విషయమై అధికారులకు సూచనలు చేశారు. పర్యటన మధ్యలో మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. జిల్లా స్థాయి, పార్లమెంటు స్థాయి కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. కూటమి ఐక్యతను కాపాడుతూ పార్టీ అధ్యక్షుల నిర్ణయం మేరకు పనిచేస్తామన్నారు. యువత, మహిళా పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం, ఆ దిశగా పనిచేసే వారికి తగు ప్రోత్సాహకం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జిఆర్ అప్పలనాయుడు, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కటారి వాసుదేవనాయుడు, మాజీ కౌన్సిలర్లు మానసారెడ్డి, జైపాల్, కాకాని రఘు, షేక్ జానీ, గుమ్మడి నారాయణరావు, స్టాలిన్, కరీముల్లా, రావి దత్తు, డివిఎస్కే సాయి, కోగంటి శంకర్రావు, జనసేన శ్రేణులు, వీర మహిళలు పాల్గొన్నారు. మీ ఫీల్డ్ లెవెల్ వాళ్ళకి అర్థం కాకపోతే మీకేనా అర్థం అవ్వాలి కదా ఏంటనేది. శాస్త్రి ఫోటో తీసుకుని పెట్టుకో, ఇది ఒక ఫోటో తీసుకో. ఆ గంటలో క్లీన్ అవ్వాలండి. కరెంట్ డౌన్ అవుతుందా? సిపిడిస్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నారా? తీసుకుని అది పీజీఆర్ఎస్లో పెట్టండి. ఆ కంప్లైంట్ మళ్ళీ చెప్పండి. అంటే రాత్రి ఏం జరుగుతుంది? రాత్రిలో అవుతుంది. చెప్పండి, ఏ గారు చెప్పండి. మీకు 5 కిలోల సిలిండర్ సేమ్ డే ఇస్తాం. 14 కిలోల సిలిండర్ మీరు వాడాలని రూలా? చెప్పండి. అది డొమెస్టిక్ కదా, అది చేయకూడదు మీరు. సరేనా? అంటే ఇక్కడే కొనుక్కుంటారా వచ్చి? అవునా? ఏమన్నావు నువ్వు? ఓ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పెడతారా? అతనికి ఆధార్ కార్డు ఇవ్వలేదా? 2 సార్లు అప్లై చేశా. పెద్ద పోస్ట్ మీకు రైస్ కార్డు ఉందా? నాకుంది. నాకు ఆధార్ కార్డు ఉంది. ఈ అబ్బాయికి మైండ్ సరిగ్గా లేదు. ఇప్పుడిప్పుడే ఇంటికి వస్తున్నాడు. ఇదివరకు రాలేదు ఇంటికి. మైండ్ సింపుల్. ఓకేనమ్మా. కాదు, మీకు రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డులో అబ్బాయి పేరు ఉందా? లేదు. అప్పుడు నమోదు చేయలేదా మీరు? అప్పుడు రాలేదు. ఇంటికి తిరుగుతూ ఉన్నాడు. కొంచెం మైండ్ పెన్షన్ వస్తుందా మీకు? టైంకి వస్తుందా? ఎక్కడ మీకు మందులు ఎక్కడ చేయించుకుంటారు? విజయవాడలో చేయించాను. అక్కడ సొంతంగా పెట్టి ఒంగోలులో చూపించుకుంటే పర్వాలేదు. ఇప్పుడు కొద్దిగా మందుల కన్నా కవరప్ చేస్తాను. ఇక్కడ ఈ హాస్పిటల్లో చూపించుకున్నారా? లేదండి, నాగార్జునలో చేయించాను. అక్కడ 10 ఏళ్ళు అయింది వచ్చి అక్కడే వాడుతున్నాను. అతని దగ్గర. అరే, అతను మెంటలీ అన్స్టేబుల్. అతను ఎందుకు మీరు రెస్పాండ్ గారు? కాదు, రెస్పాండ్ అవ్వాలి కదా. ఆమె కూడా పేషెంట్ పాపం. ఆమె కూడా పేషెంట్ కదా. తీసుకోండి, ఫాలోఅప్ చేయండి. ఒకసారి మళ్ళీ తహసీల్దార్ గారితో మాట్లాడదాన్ని ప్రాసెస్ చేయించండి. రైట్ అమ్మా. ఓకే, ఈరోజు తెనాలి పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో ఉదయం నుంచి మున్సిపాలిటీ అధికారులతోటి స్థానిక ప్రజాప్రతినిధులు, 3 పార్టీల నాయకులు,
క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తూ ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వంలో అటువంటి లోటు లేకుండా, ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుని గుర్తించినప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం ద్వారా ప్రతి నెల మనం అందించే సుమారు 3,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పెన్షన్ ద్వారా ప్రజలకు చేరుతోందనేది ఒక సంతృప్తిని ఇచ్చింది ఈ రోజున. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్ల విషయంలో కానివ్వండి, సైడ్ కాలువల విషయంలో కానివ్వండి, మరమ్మతులు చేయాల్సిన ప్రాంతాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ 31వ వార్డు అమరావతి ప్లాట్స్లోనూ, అదేవిధంగా 30 వార్డులో గతంలో చేపట్టిన కొన్ని ప్రధానమైన కాలువలు, స్టామ్ వాటర్ డ్రైన్ అయితే మనం చేసాము, చెంచుపేట బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం జేఎంజే కాలేజ్ వరకు, వీటన్నిటిని కూడా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాలని తపంతో పనిచేస్తున్న వివిధ శాఖల్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 10,50,00,000 రూపాయలు మంజూరు చేశాం. వర్కులు వివిధ దశలో ఉన్నాయి. చేయాల్సినవి ముందుగా మేము సిపిడిసిఎల్ నుంచి కరెంటు సమస్య ఎక్కడ లేకుండా, వోల్టేజ్ సమస్య ఎక్కడ లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదిన ట్రాన్స్ఫార్మర్లు మార్చుకునే విధంగా ఈ రోజు నుంచే కార్యక్రమం మొదలు పెడతాం. అదేవిధంగా వీధి దీపాల కొరత ఎక్కడ లేకుండా ఈ ప్రాంతంలో కూడా కొంతమంది మా దృష్టి తీసుకొచ్చారు. మహిళలు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు వీధి దీపాల గురించి తెచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని కూడా తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తాం. వీటితో పాటు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేకంగా అమరావతి ప్లాట్స్లో 3 పార్కుల నిర్మాణం, ఆ పార్కులతో పాటు వీలైతే అక్కడ పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించిన వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీలని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలుపుకుంటాను. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ప్రొఫెషనల్ విధానంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన మన కార్యకర్తల, నాయకుల్ని గుర్తించి ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేసుకుంటున్నాం, సమన్వయపరుచుకుంటూ ప్రతి పార్లమెంట్కి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ సమన్వయపరుచుకున్న తర్వాత ఆ వివరాలు బేస్ చేసుకుని ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎవరికి సీట్లు ఇవ్వగలుగుతాం, ఏం చేద్దాం, సెలక్షన్ ఎట్లా ఉంటుందని దానిపైన మేము చర్చించుకుంటాం. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తగారింటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 7 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ నాయబ్ రసూల్ కేసు వివరాలను తెలిపారు. కొల్లూరు మండలం దోనెపూడి గ్రామానికి చెందిన అయ్యంకి పసికి కొలకలూరుకు చెందిన శిరీషతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లి ఉంటుంది. అయితే భార్య తనని కాదని వెళ్లటానికి అత్తే కారణమని భావించిన నిందితుడు అయ్యంకి పసి ఈ నెల 8వ తేదీన కొలకలూరులోని అత్తగారి ఇంట్లోకి చొరబడి తలుపులు, బీరువా తాళాలు పగలగొట్టి 70 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తెనాలి రూరల్ పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నంది వేలుగు జంక్షన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును రికవరీ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె ఆనంద్తో పాటు పోలీసు బృందాన్ని డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందించారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొలకలూరు దగ్గర హాప్పేట గ్రామం వద్ద ఒక ఇంట్లో పగలపూట ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం జరిగిందని చెప్పి ఒక ఆశా వర్కర్ గారు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఆమె సుమారు 70 గ్రాములు బంగారం పోయినట్టుగా కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్లీ క్లూస్ టీమ్ ద్వారా అక్కడున్న ఫింగర్ ప్రింట్స్ సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత మనకు అక్కడున్న ఎలిమెంట్స్ ద్వారా కానీ కొన్ని సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కానీ ఇది వాళ్ళ ఇంట్లో ఉన్న అల్లుడు గారే చేశారని కొద్దిగా సస్పెక్ట్గా ఉంటుంది మనకు. దాని మీద మనము ఎంఓ క్రిమినల్స్ మంది లిఫ్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ సస్పెక్ట్ ఎవరైతే ఉన్నాడో అతను మూమెంట్ కూడా కనుక్కోవడానికి ఆ రోజు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కనుక్కుంటే ఆ రోజు అతను వచ్చిపోయినట్టుగా మనకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అర్థమవుతుంది. వాళ్ళ అల్లుడైనా కానీ అయ్యంకి పసి సన్నాపు రాఘవలు, ఇతను కొల్లూరు మండలం అతను అన్నమాట. ఇతను ఆ ఆశా వర్కర్ ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమె సుజాత, ఆమె యొక్క కూతురైన శిరీషకి ఇచ్చి వివాహం చేస్తుంది. ఈ శిరీష అప్పుడు వాళ్ళ కొడుకు బాగలేక పుట్టింటికి వచ్చి ఉంటుంది అనమాట. తన అత్తే తన భార్యని ఇంటికి తీసుకెళ్ళిపోతుందని వాడు ఎట్లయినా సరే మా అత్తగారి ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అత్త మీద కోపంతో వాడు ప్లాన్గా వేసుకొని ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంట్లోకి వచ్చి ఇంటి తలపాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువాలో ఉన్న 70 గ్రాముల బంగారాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. తర్వాత ఇతను మనము ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం సందర్భంలో నందివెలుగు వద్ద అతను పట్టుకొని అతని వద్ద ఉన్న ఇంటాక్ట్ బంగారం, ఈ 70 గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్ అనమాట, అది ఇంకా అతను అమ్మడానికి ఈరోజు ప్రయత్నిస్తుంటే పట్టుకున్నారు అనమాట మన వాళ్ళు. ఆ 70 గ్రాముల బంగారాన్ని ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఆ మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ తన భార్యను తనకు కాకుండా దూరంగా చేస్తుందని ఎట్లయినా సరే వాళ్ళ అత్తగారికి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో కుటుంబ కలహాల్లో భాగంగానే సొంత అత్తింట్లోని చోరీ చేసిన అల్లుడిగా ఇతను ఈరోజు నిర్ధారించుకున్నాడు. అందుకని ఇతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. మనం రీసెంట్లీ గమనిస్తున్నాం, ఎక్కడ దొంగతనాలు జరిగినా కానీ కొల్లు అంటే తెనాలి రూరల్ సర్కిల్లో చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని చాలా అన్ని కేసులు కూడా పక్కన చేస్తున్నాము. అదేవిధంగా అందరికీ చెప్తుందంటే వీలైనంత వరకు మీరు ఎక్కడికైనా వెళ్తున్నట్లయితే ఎల్హెచ్ఎంఎస్ని వాడుకోండి. ఎన్ని రోజులు 4 రోజులు కానీ 3 రోజులు కానీ ఎక్కడికి వెళ్తున్నట్లయితే దాన్ని వాడుకోవాలని చెప్పి ఇంక తెనాలి రూరల్ పోలీస్ తరఫున అందరికీ ఉన్నవి. ఇమీడియట్లీ అంటే విత్ ఇన్ 1 వీక్లోని ముద్దాన్ని పట్టుకున్న చాకచక్యం పట్టుకున్న ఆనంద్ అండ్ టీంని కూడా అప్రిషియేట్ చేస్తున్నట్టు ఎస్పీ గారు అండ్ డీఎస్పీ గారు తెలియపరిచినారు. థ్యాంక్ యూ. దీని యొక్క విలువ 7 లక్షల పైనే ఉంటుందన్నమాట. దీనికి విలువ. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి సంస్థ నూతన కమిటీ అధ్యక్షులుగా కనకాల మధుసూదన ప్రసాద్, కార్యదర్శిగా ఎర్రగుంట్ల మహేష్ బాబు, కోశాధికారిగా గుండపనేని కృష్ణయ్య గారులచే ఇమీడియట్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రొటేరియన్ డాక్టర్ సోమవరపు వెంకట్రాం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక ఆర్టీసీ డిపో అవుట్గేట్ ఎదుట గల ఈ కన్వెన్షన్ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఆహ్లాదభరిత వాతావరణంలో రోటరీ ఆంధ్ర ప్యారిస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా గాజుల విజయసారథి, డైరెక్టర్లుగా మున్నంగి శ్రీనివాసరావు, జాస్తి వినోదలక్ష్మి, చావలి కిరణ్, కల్లూరి శివరామకృష్ణ, మైనని రత్నప్రసాద్, గొట్టిముక్కల చందు, కుర్ర శ్రీహరి, కాసర్నేని మోహన్, కల్లం ఆనంద్ కుమార్, మైల శ్రావణ్ కుమార్, కుంభం బాలాజీలచే అసిస్టెంట్ గవర్నర్ జంగాల వెంకటేష్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసర్ కెవి గోపాలకృష్ణ, రోటరీ గవర్నర్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఈదర వెంకట పూర్ణచంద్ పాల్గొని రోటరీ చేసే సేవా కార్యక్రమాలు, స్నేహపూర్వక సేవా తత్పరత గురించి తెలిపారు. రోటరీ ఆంధ్ర ప్యారిస్ నూతన అధ్యక్షుడు డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్ మాట్లాడుతూ, మనిషి బ్రతుకుతూ తన తోటి వారి కోసం ఎంతో కొంత సేవ చేయడం మంచి సమాజం ఏర్పాటుకు దోహదమని భావించే తనకు రోటరీలో సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. తన పదవికి వన్నె తెచ్చే విధంగా తన వంతు సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు, వివిధ క్లబ్ల రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగం చేస్తున్నాను, నాకు జీతం వస్తుంది, నా జీవితం నడుస్తూ ఉంటుంది, అంతే కదా, పెద్ద మ్యాటర్ ఏం కాదు, ప్రతి ఉద్యోగికి జరిగేది. కానీ ఆ జీవితానికి ఆ జీతానికి అర్థం కావాలి అంటే ఏంటంటే మనకు వచ్చే దాంట్లో ఎంతో కొంత సమాజానికి అందించాలి. షేక్ హ్యాండ్ ఇవ్వడం పెద్ద విషయం కాదు, రండి మీరు వస్తే షేక్ హ్యాండ్ అందరికి ఇస్తాం కాదు, సేవ చేయడానికి చెయ్యి ముందుకు చాచాలి. అది అప్పుడు సొసైటీ ఎలా తయారైందంటే ఇన్ని కోట్ల మంది, లక్షల మంది ఉంటే సేవ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సేవ చేయాలి, చెయ్యి ఇట్లా పెట్టడం తక్కువ మంది, ఇలా ఎక్కువ మంది ఉన్నారు. ఏదో ఇంబ్యాలెన్స్ ఉంది సొసైటీలో. అది అన్ని ప్రభుత్వాలే చేస్తాయి, అన్ని ఎవరో చేస్తారు కాదు.
ప్రభుత్వాలకి ప్రజలకి మధ్య వారధిగా ఇట్లా సేవా సంస్థలు ఉండాలి. ఈ సేవా సంస్థ మరి ముఖ్యంగా ఈ రోటరీ క్లబ్ ఎలా ఉందంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్కడో చికాగోలో స్థాపింపబడి మరి ఇన్ని దేశాలు ఖండాల్లో మరి ఇంతమంది మనుషుల్ని సంపాదించిందంటే, ఇంతమంది హృదయం ఉన్న వ్యక్తులు ఒక చోట చేరారంటే ఇదేమి చిన్న విషయం కాదు. నేనైతే దీన్ని ఒక ఉద్యమం లాగా చూస్తాను. సేవ ఉద్యమ రూపంలోకి మారిపోయింది. సేవ చేయడానికి ఇంతమంది మంచి హృదయం ఉన్న వాళ్ళు వచ్చారు సొసైటీలో. ఆ సొసైటీలో మళ్ళీ నేనున్నందుకు నాకు కూడా కొద్దిగా ఆనందంగా, కొద్దిగా గర్వంగా కూడా ఉంటుంది. సమాజం కోసం సేవ చేయడం కోసం ఒక స్టెప్ దిగి వచ్చి ఇక్కడ కూర్చోండి సార్, ఇక్కడ కూర్చుంటే ఆ పని జరిగింది అంటే కింద కూర్చోడానికి కూడా వెనకాల. కింద కూర్చున్నామంటే దీని ఉద్దేశం తల ఉంచామంటే సేవ చేయడం కోసం ఎన్ని మెట్లైనా దిగిపోతాం, అందులో అనుమానం లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 45,000 రోటరీ క్లబ్లు ఉన్నట్లయితే దాంట్లో 10వ వంతు మన భారతదేశంలో సుమారు 4,600 మన భారతదేశంలో ఉన్నాయి. వీళ్ళన్నీ మెయిన్గా ఈ రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశం మనం గమనించినట్లయితే సర్వీస్ అబోవ్ ద సెల్ఫ్. అంటే మనం దాదాపుగా ప్రతి వ్యక్తి ఎంతో కొంత స్వార్థంతో కుటుంబం మనం అనే దాంతో బతుకుతూ ఉంటాం. దాన్ని దాటి ఇతరులకు సాయం చేయడమే ఈ రోటరీ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదేమైనా కానీ ఈ రోజున ఒక మంచి సంస్థలో సభ్యులుగా మారడం, ఈ తెనాలికి సంబంధించిన ఈ క్లబ్కి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు చేతనైనంతలో ఈ క్లబ్బు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు వీలైనంతగా ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అంది వచ్చిన అవకాశాన్ని తలుపు తట్టినప్పుడే లక్ష్మీదేవి తలుపు తీయాలంట, లేకపోతే మనం ఎన్నిసార్లు ఆగిపోయినా రాదు. కాబట్టి మనకు అంది వచ్చిన అవకాశం, మీ అందరికీ ఇటువంటి క్లబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చిన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. తమిళనాడులో నా ఫెలో గవర్నర్స్ అయినారు, 34 మంది అయ్యారు, 5 మంది దాంట్లో క్యాబినెట్ మెంబర్స్ అయ్యారు. ఎందుకు? వీళ్ళందరూ పార్టీ తరఫున అయిన వాళ్ళు కాదు. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, సోదరుడు చెప్పాడు కానీ ఏ పార్టీ అని చెప్పారు. ఏ పార్టీ లేదు, వాళ్ళది ఒకటే పార్టీ, రోటరీ పార్టీలో ఉన్నారు. ప్రతి ఊర్లో పోయినా ఎవరంటే రోటరీ అంటారు. బిలీవ్ మీ, కొత్తగా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్స్ ఏ సెకండ్ MBA ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ ఏ సెకండ్ MBA. ఒక MBA గ్రాడ్యుయేట్ ఒక ఎక్స్పోజర్ MNCలో ఎలా పనిచేస్తే వస్తుందో, ద సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ మీకు ఖచ్చితంగా ఈ రోటరీ క్లబ్లో ఉంటే వస్తుంది. అలాంటి కాన్ఫరెన్స్లు హైదరాబాద్కి వెళ్ళినా ఎలాంటి స్టాల్వర్డ్స్ మనం మీట్ అవుతున్నాం, అసలు వాళ్ళకి అవసరం ఏముంది ఈ ఆర్గనైజేషన్లో పార్ట్ అవ్వడానికి అన్న ఉద్దేశం కూడా మీకు తత్వం బోధపడుతుంది. ఇందాకన్నా మనం చెప్పుకోకూడదు అంటే, పాలిటిక్స్లో ఉన్నా లేకపోతే చాలా అసోసియేషన్స్ ఉన్నాయి, బిల్డర్స్ అసోసియేషన్స్ ఉంటాయి, గోల్డ్ స్మిత్ అసోసియేషన్స్ ఉంటాయి, లేకపోతే కొంతమంది మన కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళందరూ ఏంటంటే ఒకే పాయింట్కి స్టిక్ అవుతారు. కానీ రోటరీ ప్లాట్ఫామ్ ఒక్క దాంట్లోనే అందరి క్లాసిఫికేషన్స్, అంటే ఒక బిల్డర్ ఉంటాడు, ఒక లాయర్ ఉంటాడు, ఒక పొలిటీషియన్ ఉంటాడు, ఇలాగా క్లాసిఫికేషన్ అది కూడా చూసుకొని రోటరీ క్లబ్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన కొత్త గవర్నర్ గారు రేపల్లి గారు ఒక చెప్పారు, క్లబ్లో ఉన్న వాళ్ళు 3,500 రూపాయలు ఫౌండేషన్ కనుక ఇస్తే ఆ సభ్యుడి పేరు మీద 2 సైకిళ్ళు, కాకపోతే అక్కడొక్క కారు పెట్టారు. క్లబ్లో 10 మెంబర్లు కట్టాలి. అంతకుముందు అంటే మనం బళ్ళు ఇచ్చినా, సైకిళ్ళు ఇచ్చినా, మిషన్లు ఇచ్చినా, ఇస్త్రీ పెట్టి ఇచ్చినా, ఏది ఇచ్చినా మనం దానికి మన 30% అనేది క్యాష్ పే చేయాలి. కానీ ఇక్కడ మన పేరు మీదే ఫౌండేషన్కి వెళ్ళేది. ఆ ఫౌండేషన్కి వెళ్ళిన అమౌంట్ ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఒక శాత మన రూపాయి సర్వీస్ జరిగింది. మన ముందు కాకపోయినా, మన కమిషన్లో కాకపోయినా మన పేరు మీద కానీ మనం ఇచ్చిన రూపాయి సర్వీస్ జరుగుతుంది. అటువంటి ఈ రోటరీలో ఈరోజు ఇవాళ ఆంధ్ర ప్యారిస్లో ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళంతా కొత్తవారే, సభ్యులు కూడా చాలా మటుకి కొత్తవారే. మీరందరూ ఈరోజు ఈ క్లబ్లోకి వచ్చినందుకు సంతోషిస్తూ
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరూ ఆకలితో బాధపడకూడదని రాష్ట్రంలో 600 అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం లభించేలా చూడటం, నిర్వహణ తీరుపై ప్రత్యేక దృష్టి పెట్టడం గొప్ప విషయమని, రాబోయే రోజుల్లో మేజర్ పంచాయతీలకు అన్నా క్యాంటీన్ సేవలను తీసుకెళ్లే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ లో వార్డుల పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం మధ్యాహ్నం తెనాలి ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. అన్నా క్యాంటీన్ నిర్వహణ తీరును పరిశీలించే క్రమంలో మంత్రివర్యులు స్వయంగా భోజనం ప్లేట్ తీసుకుని అధికారులు, పార్టీ నాయకులతో కలిసి అక్కడే భోజనం చేశారు. అన్నా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం నాణ్యత, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడూ ప్రజలకు నాణ్యమైన ఆహారం అన్నా క్యాంటీన్ల ద్వారా అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వార్డులో తమ దృష్టికి వచ్చిన సమస్యలు, చేపట్టనున్న అభివృద్ధి పనులను వివరించారు. 10,50,00,000 మేర నిధులు రాబోయే కొద్ది రోజుల్లోనే అభివృద్ధి పనులకు వెచ్చించనున్నట్లుగా తెలిపారు. మంత్రివర్యుల వెంట మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పల్ నాయుడు, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంహెచ్ఓ మువ్వా యేసుబాబు, వివిధ విభాగాల అధికారులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, మాజీ కౌన్సిలర్లు తదితర పార్టీ శ్రేణులు, వీర మహిళలు ఉన్నారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి పక్కనున్న అన్నా క్యాంటీన్ని సందర్శించి అక్కడే మేము అందరం కూడా భోజనాలు చేయడం జరిగింది. నిజంగా మనం ఒక అదృష్టంగా భావించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకసారి ప్రజలకి అంకితం చేస్తూ అన్నా క్యాంటీన్ ద్వారా ఇంతమందికి ప్రతిరోజు 5 రూపాయలకే మనం భోజనం ఏర్పాట్లు చేయడం అనేది గొప్ప విషయం. చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఈరోజు పెరిగిన ధరల వలన, వాళ్ళకున్న సమస్యల వలన పాపం ఆకలితో మాత్రం ఎవరు లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఈరోజు 600 అన్నా క్యాంటీన్లు పనిచేస్తూ ఉన్నాయి. అందరికీ ప్రతిరోజు మనం భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు సర్వే కూడా చేపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో సమస్యలు ఎక్కడైనా మా దృష్టికి వస్తే ఇమీడియట్గా వాటిని పరిష్కారం చేసే విధంగా, అక్కడ అన్నా క్యాంటీన్లో ఉన్న మౌలిక సదుపాయాలని పెంచే విధంగా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోం. సో కమిషనర్ గారు కూడా ఇప్పుడే చెప్పాను, కొన్ని చిన్న మార్పులు చేయాలి మనం ఈ అన్నా క్యాంటీన్లో. అది త్వరగా మేము పూర్తి చేసుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో విస్తరించుకునే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద గ్రామ పంచాయతీల్లో, మేజర్ పంచాయతీల్లో కూడా మనం ఈ సదుపాయం కల్పిద్దామని మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు దీని గురించి డిస్కస్ చేశారు. అదొక ప్రతిపాదన ఉంది. తప్పకుండా ప్రజలకి మరింత చక్కటి అవకాశం అన్నా క్యాంటీన్ ద్వారా అందించడానికి కోసం మా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ముందుగా ఒక చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం. దీంతోపాటు ఆల్రెడీ పనులు ప్రారంభించారు. ఇప్పుడే మనం మస్జిద్ దగ్గర అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో అక్కడ కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయడానికి మనకున్న యంత్రాలు, జేసీబీలు కానివ్వండి, బాబ్ క్యాట్లు కానివ్వండి, అధికారులు అందరూ కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్లియరప్ చేస్తున్నారు. ఇక్కడ ఒక స్కేటింగ్ రింక్ ఏర్పాటు చేసి మన గుడి దగ్గర పిల్లలకి, తెనాల్లో ఎక్కడ లేదు కాబట్టి ఒక మంచి స్కేటింగ్ రింక్ ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి ఇక్కడ మంచి సదుపాయం కల్పిద్దామని అనుకుంటున్నాం. మెయిన్గా మనకి క్రికెట్ కోసం కూడా ఒక ప్లేయింగ్ పిచ్ గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేయాలి, నైట్ అండ్ డే ఫెసిలిటీ. ఎందుకంటే రాత్రిపూట కూడా ఆడుకునే విధంగా అదొకటి ఏర్పాటు చేస్తాం. సో అమరావతి ప్లాట్స్లో, చెంచుపేట ప్రాంతంలో యువతకు మంచి అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రాంత వాసులు కూడా వీటన్నింటినీ కూడా ఎంజాయ్ చేసుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి దాదాపు 10,50,00,000 రూపాయలు రాబోయే 3 నెలల్లో మనకి సిఆర్డీఏ నిధుల ద్వారా కానివ్వండి, మున్సిపాలిటీ నిధులు కానివ్వండి, ప్రత్యేకమైన నిధులు కానివ్వండి. ఎందుకంటే మంత్రి గారితో అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమం కోసం వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. తప్పకుండా ఈ 10,50,00,000 రూపాయలు డ్రైన్స్, కాలువల మీద ఫోకస్ చేస్తూ, రోడ్స్ పైన ఫోకస్ చేస్తూ మిగతా సదుపాయాలు కూడా ఇమీడియట్గా మేము కల్పిస్తాం. ఈరోజు మా దృష్టికి వచ్చింది, ఇందిరా కాలనీలో ఎప్పటి నుంచో నివసిస్తున్న వాళ్ళకి 22A కింద వాళ్ళ భూముల్ని గతంలో పాపం ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. సో కొత్తగా ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి మున్సిపాలిటీ చట్టంలోనూ, రెవెన్యూ చట్టంలోనూ 46 మందిని అక్కడ గుర్తించాం. ఎవరికైతే ఒరిజినల్ ఇళ్ళ పట్టాలు ఉన్నాయో వాళ్ళల్లో ఒక 10 మంది దగ్గర ప్రస్తుతం దస్తావేజులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సోమవారం కల్లా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ స్థలాలు వాళ్ళకి అప్పగిచెప్పేటట్టు తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా అక్కడున్న రిజిస్ట్రార్ గారు కూడా చెప్పి మేము ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయమని చెప్పడం జరిగింది. రాబోయే వారం రోజుల్లో మిగతా వాళ్ళకి కూడా డూప్లికేట్ పట్టాలు తహసీల్దార్ గారు అప్పచెప్పి ఆ 46 మంది కూడా విముక్తి కలిగించే విధంగా, పాపం వాళ్ళు కూడా కాలు అరిగిపోయేటట్టు ఎప్పటి నుంచో తిరుగుతున్నామండి, ఎవరు పట్టించుకోలేదనే విషయం ప్రస్తావించారు. ఆ మహిళలందరికీ కూడా ఈ రోజున ఒక చక్కటి వార్త మేము వాళ్ళకి దృష్టికి తీసుకెళ్ళి వచ్చే వారం కల్లా వాళ్ళందరికీ కూడా ఆ 22A కింద వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇందిరా కాలనీ వాసులకు చేస్తాం. పట్టణంలో ఉన్న మిగతా కాలనీస్లో కూడా అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎక్కువ మందికి పట్టాలు ఇచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాం.
ఆరోగ్యవంతమైన జీవన విధానం కోసం మద్యం, పొగ త్రాగటం అనే వ్యసనాలకు ఎప్పుడు దూరంగా ఉండాలని, ఆల్కహాల్ ఒక్కసారి సేవించిన దాని ప్రభావం లివర్ పైన, క్రోమగంధిపై ఉంటుందని జీర్ణకోశ వ్యాధుల స్పెషలిస్ట్ వై శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. స్థానిక ఐఎంఏ హాల్లో శుక్రవారం యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్ అసిస్టెంట్ మేనేజర్ తిమోతి డాక్టర్ శ్రీమన్నారాయణ వైద్య సేవలు బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, తెనాలిలో త్వరలో ఓపీ సేవలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. జీర్ణకోశ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఆల్కహాల్, పొగ త్రాగటం వంటి అలవాట్ల వల్ల ఎదురయ్యే సమస్యలు, అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యం, శస్త్రచికిత్సల నిర్వహణ తీరును వివరించారు. క్యాన్సర్ వ్యాధికి వయసుతో నిమిత్తం లేదని చిన్న పిల్లలలో కూడా చూస్తున్నామన్నారు. లివర్ సమస్యలు, వైద్య రంగంలో చోటు చేసుకున్న మార్పులు వివరించారు. అందరికి నమస్కారం అండి. నా పేరు మద్దిగుంట్ల తిమోతి. నేను యశోద హాస్పిటల్ అసిస్టెంట్ మేనేజర్ పనిచేస్తున్నాను. సో మన మధ్యలో డాక్టర్ వై శ్రీమన్నారాయణ గారు, సర్జికల్ గ్యాస్ట్రో. సో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. సో సార్ ఏంటంటే ఎవ్రీ మంత్ 3rd Friday గుంటూరు, బాపట్ల ఓపీ స్టార్ట్ చేశారు. పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ కూడా సార్ని కన్సల్ట్ అవ్వచ్చు. తెనాల్లో ఏంటంటే ఒక ప్రెస్ మీట్లో స్టార్ట్ చేశాము. సో ఫ్యూచర్లో ఏంటంటే ఓపీడీ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంతకుముందు పాత రోజుల్లో ఏమయ్యేదంటే ఓపెన్ సర్జరీస్ చేసుకుంటే పేషెంట్తో పాటు ఒక 2-3 అటెండర్స్ హాస్పిటల్లోనే నెల ఉండాల్సి వచ్చేది. సో వాళ్ళ యొక్క ప్రొడక్టివ్ లైఫ్ అంతా డ్యామేజ్ అయ్యేది. సో పెయిన్స్ రావడము, ఇన్ఫెక్షన్స్ రావడము, నెక్స్ట్ హెర్నియా ప్రాబ్లమ్స్ రావడము, కాంప్లికేషన్స్ అవ్వడం జరిగేవి. తర్వాత మనకి లాప్రోస్కోపీ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ వన్ ఈజ్ రోబోటిక్ అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ పేషెంట్ వైపు నుంచి మనం చూస్తే తన యొక్క రికవరీ, ఫాస్ట్ ఆఫ్ రికవరీ చూస్తే రోబోటిక్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ సర్జరీ. ఇప్పుడు లేటెస్ట్గా ఏమో కామన్గా కనిపించే ప్రాబ్లం ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, దానికి మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది. సెకండ్ ప్రాబ్లం గాల్ బ్లాడర్లో స్టోన్స్. దానికి స్టోను ఎంత పెద్దగున్నా, చిన్నగున్నా, 1 ఉన్నా 20 ఉన్నా, పెయిన్ వచ్చినా రాకపోయినా కంపల్సరీగా సర్జరీ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే అది లైక్ బాంబు లాగా అనమాట బాడీలో. ఎనీ టైం ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయొచ్చు, ఎనీ టైం జాండిస్ రావచ్చు, ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం రావచ్చు. సో గాల్ బ్లాడర్ పేషెంట్కి స్టోన్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా సర్జరీ చేయించుకోవాలి. మూడోది, ఇప్పుడు రెగ్యులర్గా మేము చూస్తున్నది ఏంటి అంటే ఆల్కహాల్ తాగిన దానివల్ల లివర్ అయితే ఎంతైతే డ్యామేజ్ అవుతుందో అంతకన్నా మించి ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి అంటాము, అది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ప్యాంక్రియాటిక్ స్టోన్స్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అయితే ఎంత ఇంపార్టెంటో ప్యాంక్రియాటిక్ స్టోన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకటి ఎండోస్కోపీలో, చిన్న స్టోన్స్ అయితే ఎండోస్కోపీలో తీసేస్తాము, పెద్ద స్టోన్స్ అయితే సర్జరీ చేయాల్సి వస్తుంది. సో రికవరీ చాలా బాగుంటుంది, పేషెంట్కి పెయిన్ బాగా తగ్గుతుంది, ఏదైతే లూజ్ మోషన్స్ వెళ్తున్నారో డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ అండి. మొబా విజయలక్ష్మి స్మారక అవార్డును ఈ నెల 19న సర్వశ్రేష్ఠ త్రిపాఠి IPS కు ప్రదానం చేయనున్నట్లుగా మొబా విజయలక్ష్మి స్మారక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొబా సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్ సమావేశం హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 19 ఆదివారం ఉదయం 9 గంటల నుండి మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాలు కళాక్షేత్రం వేదికగా ప్రారంభమవుతాయన్నారు. విద్యాసేవగా 25-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 550 ఆ పైన మార్కులు సాధించిన 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 వంతున నగదు ప్రోత్సాహకాలు అతిథుల చేతుల మీదుగా అందించనున్నట్లు తెలిపారు. తన సతీమణి మరణం తర్వాత ఆమె పేరిట ఏర్పాటు చేసిన స్మారక ట్రస్ట్ ద్వారా చేపట్టిన సేవలను, ప్రతిభను గుర్తించి అవార్డులు అందించిన వారి వివరాలను వివరించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో చేపట్టనున్న సేవా కార్యక్రమాల ప్రణాళికను సత్యనారాయణ వివరించారు. ఈ సమావేశం సంస్థ సభ్యులు, సీనియర్ సిటిజన్, సంస్థ నాయకులు పాల్గొన్నారు. 19/7/2026 సంవత్సరం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో శ్రీమతి మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం అంటే 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో అంటే తెనాలి మండలంలోని ఉన్నత పాఠశాలలో చదివి 550 మార్కులు ఆ పైన సాధించిన విద్యార్థులందరికీ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 60 మందికి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, RDO గారు, తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు, ప్రిన్సిపాల్ రామచంద్ర గారు వీరందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమమే కాకుండా ఇంతకుముందు కూడా మేము 2017లో మా మిసెస్ చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా 2018 సంవత్సరంలో 15 లక్షల రూపాయలతో ఆమె పనిచేసిన పాఠశాలలోనే రేకుల షెడ్ ఉంటే తీసివేసి పక్కా భవనం నిర్మించాము 2 గదులు. ఆ తర్వాత 2019లో గురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో ఎండకి వానికంటే పార్థివ హోమం వచ్చిన వాళ్ళకి ఎండకి వానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో బస్ షెల్టర్ మామూలుగా అక్కడ ఉండడానికి షెల్టర్ బాగా
పక్కా షెల్టర్ నిర్మించడం జరిగింది 6 లక్షల రూపాయలతో. ఆ తరువాత సంవత్సరం అస్థికలు భద్రపరచుకోవడానికి హిందూ సంప్రదాయం ప్రకారం అక్కడ ఏర్పాటు సరిగా లేనందున ఒక రూమ్ ఏర్పాటు చేసి 100 లాకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మా మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున ఈ కార్యక్రమాలన్నీ చేస్తానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మహామహిమాన్విత ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ వారాహి మాత సన్నిధానంలో ఆషాఢ మాస ప్రాధాన్యతను చాటుతూ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో శ్రీ వారాహి మాత గుప్త నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మరెక్కడ లేని విధంగా దేవాలయ వేదాగమ రీతిన ప్రతిష్ఠించిన శ్రీ వారాహి మాత ఆలయం మనకు దగ్గరలో కొలిపర మండలం కుంచవరం గ్రామంలో పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో ఉన్నది. భక్తుల అభిష్టాలు నెరవేర్చే మాతగా పూజలు అందుకుంటున్న శ్రీ వారాహి మాత ఆలయంలో గుప్త నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ నిర్వాహకులు తన్నీరు శ్రీనివాసబాబు పర్యవేక్షణలో 3వ రోజున శుక్రవారం శ్రీ వారాహి మాతకు విశేష పూజలు నిర్వహించారు. యోగా కన్వీనర్ ఎం రమణయ్య దంపతులు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. ఉత్సవాల్లో అన్న సంతర్పణకు 100 కేజీల బియ్యం సమర్పించారు. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి పర్యవేక్షణలో ఈ నెల 23 వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. కార్యక్రమాల ప్రాధాన్యతను ఆలయ నిర్వాహకులు తన్నీరు శ్రీనివాసబాబు మీడియాకు తెలిపారు. నిత్యం ఆలయంలో భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 15/7/2026 నుండి కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల సందర్భంగా ఈరోజు 7 రోజుల దీక్ష కోసం ఇచ్చేసిన లంక గ్రామాల నుంచి ఇచ్చేసిన అనంత పద్మనాభయ్య గారు ఈరోజు దీక్ష తీసుకుంటున్నారు. అలానే మా యోగా గురువు గారు పూజ్యులు శ్రీ ముద్దాభక్త రమణయ్య గారి జన్మదినం సందర్భంగా వారు మేడం గారు ఇద్దరు కూడా ఇవాళ అమ్మవారికి సార సమర్పించారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారికి సార తీసుకొస్తున్నందుకు వారికి మా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి శ్రీ బాలస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గుప్త నవరాత్రి ఉత్సవాలని ప్రజలందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి కరుణాకర్ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కుంచివరం గ్రామంలో వారాహిదేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ 3వ రోజు అమ్మవారు ప్రతిరోజు కూడా దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు కూడా కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూజ్యశ్రీ బాలస్వామిజీ గారి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నియోజకవర్గంలో బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నట్లు వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం వేమూరు మండల పరిషత్ మీటింగ్ హాల్లో మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వేమూరు మండల పరిధి గ్రామాల నుండి వివిధ విభాగాలకు సంబంధించి 55 మంది అర్జీదారులు స్వయంగా ఆనందబాబుకు తమ అర్జీలను సమర్పించారు. ఆయన వాటిని స్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కారం నిమిత్తంగా ఆయా శాఖల అధికారులతో చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశారు. నివేశన స్థలాలకు 26 మంది, పింఛన్లు కోరుతూ 5, రెవెన్యూ సమస్యల పరిష్కారంతో 11 మంది, పంచాయతీరాజ్ సమస్యలపై 5, విద్యుత్ శాఖకు సంబంధించి 3, ఆర్టీసీ సమస్యపై 2, వ్యక్తిగత సమస్యపై 1, ఇతరమైన సమస్యల పరిష్కారం కోరుతూ 2 అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు నియోజకవర్గంలో 200 వేదికలను ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు అర్జీల పరిష్కారం విషయంపై పరిశీలించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది ఒక మంచి వేదికగా పరిష్కారానికి తగిన మార్గంగా గుర్తించి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో నిర్వహిస్తున్నామని అన్నారు. దీనితో పాటుగా ప్రతి శుక్రవారం అధికారులకు అర్జీలు సమర్పించి పరిష్కరించేందుకు ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం సమస్యల పరిష్కారానికి మంచి వేదికగా ఉంటుందన్నారు. జటిలమైన సమస్యలను కూడా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి 80% పైగానే వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉండటం వల్ల ప్రజలు హర్షం వ్యక్తపరుస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ మండల పరిధిలోనే కాకుండా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనూ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఉన్నతాధికారుల ద్వారా ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రమం తప్పకుండా నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా మంచి స్పందన ఏర్పడిందన్నారు. ఎక్కువ సంఖ్యలో పరిష్కారం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన కొన్ని సమస్యలు, కోర్టు వివాదాలలో ఉన్న సమస్యలు, వాటిలో బాగా జటిలంగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎక్కువ శాతం మంది ప్రభుత్వం నుండి పింఛను, ఇండ్ల స్థలాలు కోరుతున్నట్లు తెలిపారు. ఇండ్ల స్థలాల పంపిణీ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందన్నారు. దీనిపై త్వరలో సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లుగా
తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, తహసీల్దార్ పార్వతి, ఎంపీడీఓ రవికుమార్, ఇతర శాఖల అధికారులు, P4 టీం సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జొన్నలగడ్డ విజయబాబు, మండల పార్టీ అధ్యక్షులు గాజుల వెంకట సుబ్బయ్య, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్ కుమార్, సొసైటీ అధ్యక్షులు ఉషా రాజేష్, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, పార్టీల శ్రేణులు హాజరయ్యారు. మీరు ఇచ్చినటువంటి అర్జీల పరిష్కారానికి కూడా వాటిని మానిటర్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ పనిచేస్తూ ఉంది. ఏదో మొక్కుబడిగా మీరు మాకు పేపర్ ఇచ్చారు, ఆ పేపర్ వల్ల పంపేమన్నట్టు కాకుండా ఆ సమస్య ఎంతవరకు పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉంది. ఒకవేళ ఏదైనా జటిలమైన సమస్య అయితే దాన్ని పరిష్కరించడానికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ ట్రాకింగ్ జరుగుతుంది. ఆ సమస్య ఏ పొజిషన్లో ఉంది, ఎంతవరకు వచ్చింది, పరిష్కారం అయ్యిందా అవ్వలేదా, అవ్వకపోతే ఇది అయ్యే దీర్ఘకాలిక సమస్య అయ్యేదా కాదా అనేది కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి చాలా వరకు 100కి 70-80% చాలా ఉపయోగకరంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి కార్యాలయం దగ్గర నుంచి ఈ PGRS కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు జరుగుతూ ఉంది, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ గారు ఈ PGRS కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం నియోజకవర్గంలో ఇది జరుగుతూ ఉన్నాం. అధికారులు ప్రతి సోమవారం వారు కూడా MRO ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ ఈ PGRS కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. SP ఆఫీసులో అన్ని చోట్ల. వీటన్నిటిలో కూడా మనం నిర్వహించేటటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కారం వేదికకి ఎక్కువగా స్పందన వస్తూ ఉంది. పరిష్కారం దిశగా కూడా సమస్యలు ఎక్కువ సంఖ్యలో పరిష్కారం కూడా అవుతుంది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాల్లో మేము ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కొన్ని ఉంటాయి, రెగ్యులర్గా ఉన్నాయి, కొన్ని అపరిష్కృతంగా కూడా ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి. కొంత వెయిట్ చేయాలి. కొన్ని జరగని పనులు ఉంటాయి, కొన్ని రెవెన్యూ సంబంధించి ఎక్కువ సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కోర్టు లిటిగేషన్లు ఉన్నాయి, కొన్ని ఉంటాయి. ఆ సమస్య నేచర్ ఆఫ్ ప్రాబ్లం బట్టి ఆ సమస్య వెంటనే పరిష్కారం అయ్యిందా అవదా అనేది కొన్ని ఉంటాయి. మళ్ళీ వివాదాలు ఉంటాయి, పక్కన వాళ్ళతో అటు పక్కన వాళ్ళతో అటు పక్కన వివాదాలు ఉన్నప్పుడు కొంత సమస్య జటిలం అవుతా ఉంటాయి. అన్నీ కూడా అవన్నీ పరిష్కరించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా మీరు ఇచ్చే సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి మాత్రం మనం నిర్వహించుకునే ఈ వేదికగా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మీరు ఇచ్చే అర్జీల్లో ఎక్కువ ఇళ్ల స్థలాలు, హౌస్ సైట్స్ సంబంధించి కానీ, అదేవిధంగా పెన్షన్లు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ, భర్తలు చనిపోయి విడోస్గా ఉన్న వాళ్ళకి వితంతు పెన్షన్లు ఇచ్చేదానికి కానీ అప్లికేషన్లు కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. నూతనంగా పెన్షన్లు త్వరలోనే మంజూరు అవుతాయి. వాటిలో ఆ పెన్షన్లు కూడా అందరికీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. హౌస్ సైట్స్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. కొత్త హౌస్ సైట్స్ కూడా త్వరలోనే ఇవ్వడానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా మీరు వినియోగించుకోండి. 1-4 సార్లు రండి, సమస్య చెప్పండి. ఆ సమస్య పరిష్కారానికి మేము చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన తెనాలిపట్నం నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హరే కృష్ణ సింహ గౌరదాస్ పేర్కొన్నారు. తెనాలి నాజర్పేటలోని ఇస్కాన్ కృష్ణ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలుత ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం సింహ గౌరదాస్ మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర అంతరార్థాన్ని వివరించారు. భగవంతుడు భక్తుని దగ్గరకు రావటమే జగన్నాథ రథయాత్ర అని, అలా వచ్చిన భగవంతుని సేవలో తరించడమే రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ నెల 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తెనాలి బురిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ నుండి ప్రారంభమయ్యే జగన్నాథ రథయాత్ర బోస్ రోడ్లోని శ్రీ వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని అన్నారు. రథయాత్రలో భక్తులు స్వామివారి రథాన్ని లాగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో హరే కృష్ణ సింహ గౌరదాస్, అప్పారావు, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, కృష్ణ, గోపాలకృష్ణ, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ మన తెనాలి మరియు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరినీ, భక్తులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర చాలా చాలా విశేషమైందండి. ఎందుకంటే జగన్నాథ స్వామి స్వయంగా మూల విరాటుడే మనకి రోడ్డు మీదకి వస్తాడనమాట, వచ్చి మనకు దర్శనం ఇస్తాడు. కాబట్టి ఏ టెంపుల్లో అయినా స్వామి యొక్క ఉత్సవ విగ్రహం బయటకు వస్తుంది, కానీ జగన్నాథుడు స్వయంగా
మూలవిరాటుడే మనకి వచ్చి దర్శనమిస్తాడనమాట. సో రథేచ వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. రథేచ వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఎవరైతే రథారూఢైన జగన్నాథుని రథం మీద దర్శించుకుంటారో వాళ్ళకి భగవంతుడు మోక్షం ఇస్తాడని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ రథయాత్ర అనేది మనకి మంచి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మనకు సృష్టిస్తుందండి. కాబట్టి ఈ రథయాత్రలో తప్పనిసరిగా మనం ఎంత బిజీ అయినప్పుడు కూడా వచ్చి ఇందులో పాల్గొని మనము స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క సంకీర్తనలో పాల్గొనాలి. వరిష్ఠ వైష్ణవులు వచ్చి ప్రవచనాలు చెప్తారు, కీర్తనలు ఉంటాయి. ముఖ్యంగా అన్నప్రసాద వితరణ అనేది ఉంటుంది. జగన్నాథ స్వామి యొక్క ప్రసాదం చాలా విశేషమైనది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్నప్రసాదాలను స్వీకరించి జగన్నాథుని దర్శించుకొని మీరు తరించాలని చెప్పేసి మేము కోరుచున్నాము. హరే కృష్ణ. ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ పాస్టర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ పాస్టర్ల సమావేశం స్థానిక చిన్నరావూరులోని రైల్వే స్టేషన్ వద్ద గల జీసస్ గాస్పెల్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులు రెవరెండ్ రావూరి విక్టర్ పాల్ అధ్యక్షత వహించగా సమావేశానికి ముఖ్య ప్రసంగికులుగా ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బిషప్ కె జడ్సన్ హాజరై వాక్య పరిచర్య చేశారు. పాస్టర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కారుమూరి జకరయ్య ఉపన్యసిస్తూ ఫెడరేషన్ ద్వారా పాస్టర్లకు చేయవలసిన సహాయ కార్యక్రమాలు, ఇప్పటి వరకు చేసిన సహాయ కార్యక్రమాలను తెలిపారు. తదుపరి కమిటీ సభ్యులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఫెడరేషన్ ద్వారా పాస్టర్లకు అందించనున్న సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాల ద్వారా తెలిపారు. సమావేశంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆర్ డానియల్ వందన సమర్పణ చేశారు. సమావేశంలో ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు జాన్ వెస్లీ, అధికార ప్రతినిధి ఎం లాజర్, రాష్ట్ర కార్యదర్శి పి జానేష్, టౌన్ కార్యదర్శి రావూరి పాల్రాజ్, టౌన్ కోశాధికారి ఏ ఇస్రాయల్, టౌన్ సహాయ కార్యదర్శి చదువుల ఎవిజినేర్, టౌన్ ప్రధాన కార్యదర్శి సమాధానరావు, ఈపూరి కిషోర్ బాబు, ధనరాజు, మరికొందరు పట్టణ పాస్టర్లు పాల్గొన్నారు. సంఘపరమైనటువంటి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఎక్కడైనా సంఘం ఏర్పాటు చేస్తే నలుగురు కూడి ఆరాధించుకోవడానికి కొన్ని అవరోధాలు వస్తున్నాయి. అవరోధాలు అనేటువంటివి రాకుండా ఉండాలి. వాటి పరిష్కార దిశగా కూడా ఈ ఫెడరేషన్ ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంది. ఏదేమైనా సేవకులకు మేలుకరంగా ఉండాలి, సంఘాలకు పరిచర్యకు మేలుకరంగా ఉండాలి. ఆ విధంగా కొన్ని ఆలోచనలు చేసి ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ప్రాముఖ్యంగా దైవ సేవకులు, వారి కుటుంబాలు, సంఘాలు ఆత్మీయంగా బలపరచబడాలి, ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి అనేటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశంతో, అంతేగాని దీనివల్ల ఏదో తెల్లవాళ్ళు కానీ ఇంకో వేరే దొరలు వచ్చి చేసేటువంటిది కానీ బిషపులని పేరు పెట్టుకుని ఇళ్లలో పడుకుని పైకి షోయింగ్ చేసేటువంటిది కాకుండా ఆధ్యాత్మిక జరగాల్సిన కార్యక్రమాలు, దైవికమైన జరగాల్సిన కార్యక్రమాల కొరకు పూనుకొని పనిచేసే ఒక ఫెడరేషన్గా ఉండమే కాకుండా సమాజంలో సమాధులు దొడ్డి చాలా ప్రాముఖ్యత అవసరతలు ఉన్నాయి. అలాగనే క్రిస్టియన్ వెల్ఫేర్కి సంబంధించి కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒకటి ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. 2 ఏరియాలు అంటే చెంచిపేట, పాండురంగపేట ఆ ప్రాంతాల్లో, సుల్తానాబాద్ ఆ ప్రాంతాలలో మరి దళిత క్రైస్తవులకి ఇప్పటికీ కూడా ప్రత్యేకంగా బరీల్ గ్రౌండ్ లేదండి. అది దాదాపు నాకు తెలిసి 60 సంవత్సరాల నుంచి అది పోరాటం చేస్తున్నాము, కానీ జరగట్లేదు. అలాగే మరి మేము కూడా ఆ విషయంలో కూడా మేము ప్రయత్నం చేస్తాము. అట్లాగే ఇండిపెండెంట్గా ఉండి సేవ చేస్తున్నటువంటి పాస్టర్లకి వారికి చోదోడుగా ఉండాలని, వారికి ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వారు కూడా ప్రార్థనపూర్వకంగా మేము వారికి సహకారాలు అందిస్తూ వారికి తోడుగా ఉండాలని ఆలోచన మా కమిటీ వారందరూ కూడా కలిసి నిర్ణయించబడింది. నాయకులకి అలాగే క్రైస్తవ నాయకులు కూడా వందనాలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం, ఎందుకంటే సహకరించాలని. శ్రీ దుర్గా వారాహిమాత సన్నిధానంలో ఆషాఢమాస ప్రాధాన్యత క్రమంలో అమ్మవారి గుప్త నవరాత్రులు విశేషంగా కొనసాగుతున్నట్లు ప్రధాన అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకులు దుర్బా హరిబాబు శాస్త్రి పేర్కొన్నారు. స్థానిక బాలాజీరావుపేట కటేవరం శివారు అయ్యప్పపురంలో వేంచేసి ఉన్న ప్రధాన అయ్యప్ప దేవాలయంలో కొలువై ఉన్న అష్టభుజ దుర్గాదేవి సన్నిధానంలో శ్రీ దుర్గా వారాహిమాత నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 3వ రోజున శుక్రవారం అమ్మవారికి సహస్రనామార్చనలు, అష్టోత్తర కుంకుమార్చనలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు దుర్బా హరిబాబు శాస్త్రి ఉత్సవాల విశిష్టతను వివరించారు.
కార్యక్రమంలో విశేషంగా మహిళా భక్తులు పాల్గొని అమ్మకు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా ప్రధాన అయ్యప్ప స్వామివారి దేవాలయంలో వేంచేసి ఉన్న దుర్గా వారాహి అమ్మవారి యొక్క సన్నిధానంలో ఆషాఢ మాసం ప్రారంభం దగ్గర బుధవారం దగ్గర నుంచి 23వ తారీఖు గురువారం వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల దగ్గర నుంచి 12 గంటల వరకు అమ్మవారి విశేషమైన వారాహి అమ్మవారి నవరాత్రుల్లో సహస్రనామం అష్టోత్తర కుంకుమ పూజ కార్యక్రమం భక్తులు మహిళామతులు అందరి చేత కూడా నిర్వహిస్తున్నారు. సామూహికంగా వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. తీర్థ ప్రసాద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కొండవీటి సతీష్ గారు, మార్కెట్ మల్లికార్జునరావు గారు అబ్బాయి వీళ్ళందరూ కూడా ప్రసాద కార్యక్రమాలు వితరణ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళామతులందరూ కూడా పాల్గొని అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని 23వ తారీఖు గురువారం నాడు అమ్మవారికి సారీ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా ఊరేగింపులో పాల్గొని దుర్గా వారాహి అమ్మవారి అనుగ్రహానికి పాత్రల కోసం మరీ కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మాడిశెట్టి మల్లికార్జున కుటుంబానికి, కొండవీటి సతీష్ గారి కుటుంబానికి, కుచేల రాంగుప్త కుటుంబానికి అమ్మవారి ఎల్లప్పుడూ కూడా విశేషమైన యోగం కలగాలని కోరుకుంటూ జై వారాహి దేవి నమః. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నాయకులు మాజీ కౌన్సిలర్ పసుపులెట్టి త్రిమూర్తులు జన్మదినోత్సవ వేళ ఆయన అభిమానులు అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో శుక్రవారం త్రిమూర్తులు జన్మదినం సందర్భంగా దానబోయిన ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత శివలింగేశ్వర స్వామి సన్నిధానంలో పూజలు నిర్వహించి అనంతరం అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తులు సౌపాటి కిరణ్, దానబోయిన ప్రసాద్, కుర్రా శ్రీను సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. తిమ్మూర్తి గారు మరి కౌన్సిలర్గా 3 పర్యాయాలు తెనాల నుంచి ఎన్నికవటం, ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు కూడా ప్రజా సమస్యల మీద కౌన్సిల్లో ప్రజల పక్షాన తన గొంతుకై ప్రభుత్వాన్ని నిలదీసిన వ్యక్తి పసుపులెట్టి తిమ్మూర్తి గారు. మరి ఎంతోమందికి తన దగ్గర తనకు చేతనైన సహాయం చేయటమే కాకుండా బీసీల్లో మంచి పట్టున్న నాయకుడిగా ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు. ఈ సందర్భంగా బీసీల ఐక్యతగా ఉండడం కోసం అతెంతో తోడ్పడ్డాడు బీసీ ఉద్యమానికి. మరి దానబోయిన ప్రసాద్ గారు కూడా బీసీ ఉద్యమ నేత. తన సహచరుడైన పసుపులెట్టి తిమ్మూర్తి గారికి ఈరోజు పేదలకు ఆదాయం చేయడంలో ఆయన చూపించే చొరవ, అందరూ కూడా మరి తనకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయాలని, భవిష్యత్తులో మరి పసుపులెట్టి తిమ్మూర్తి గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా అన్న పసుపులెట్టి త్రిమూర్తి గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ దాని కార్యక్రమంలో పేద ప్రజలకి తెనాలి స్టేషన్ రోడ్లో ఉన్న శివలింగేశ్వర సేవా సమితి ద్వారా ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ తన సహకారాన్ని అందిస్తూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన బలమున్న చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం. చెంచుపేట వార్డు పర్యటనలో మంత్రి మనోహర్ ఉవాచ. అత్త ఇంట్లో బంగారం చోరీ చేసిన అల్లుడి అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం. రూరల్ సిఐ నాయబ్ రసూల్. రోటరీ ఆంధ్ర ప్యారిస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అధ్యక్షుడిగా డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్. అన్నా క్యాంటీన్ వ్యవస్థను మేజర్ పంచాయతీలకు చేరువ చేయనున్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.